హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపవాల 345. మనం ఈరోజు వికారాబాద్ దగ్గర ఉన్న భూ కైలాస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే స్పెషల్ గుడి వచ్చేసి లోపల ఉంటుంది, వాటర్ లోపల. ఈరోజు అయితే మనం నేను చూపించబోతున్నాను. చూడండి, మనం అంతే మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కార్లో. అక్క, బావ, హాయ్. చూసారు కదా, బంతిపూల చెట్లు అయితే కనిపించాయి. మాత్రం చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. లేడీస్కి కనిపిస్తే చాలు ఎంత ఆనందమో ఫ్లవర్స్. భూకైలాస ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానము. వేర్ ఎంటర్డ్ ఇన్ టు ద జ్యోతిర్లింగేశ్వర స్వామి. ఇదేనండి ఎంట్రన్స్ భూకైలాస దేవస్థానానికి దారి. చూస్తున్నారు కదా ఎట్లుందో. పక్కనే చిన్న చిన్న గుంటలు, పల్లెటూరు ప్రజలు. మనం అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి లెఫ్ట్ కొట్టి ఓవరాల్ ఎక్కి వికారాబాద్ నుంచి దిగేసామంటే డైరెక్ట్ తాండూరు హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కగానే 2-3 కిలోమీటర్స్ దగ్గరలో భూకైలాస టెంపుల్ అయితే ఉంది. మామా బాయ్. చూసారా, పక్కన అయితే చెరువు ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో. పల్లెటూరే అండి. ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఆ గల్లీ రాంపడి తిరిగి టెంపుల్స్. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తిరుగుతూ ఉంటారు కదా టూరిస్ట్ ప్లేసెస్ అంతా. 500 మీటర్స్ మనకు చూపిస్తుంది. ముందరే వచ్చేసి టెంపుల్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందో క్లైమేట్ అయితే. ఇక్కడ చల్లగా కూడా ఉంది, ఎందుకంటే పక్కన పొలాలు ఉన్నాయి కదా. వచ్చి చల్లదనంలో కూర్చుంటే హాయిగా. మనం హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వస్తున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది. కార్లో వచ్చాం కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. బస్సులో కానీ ఇట్లా వచ్చామంటే మాత్రం తడిసి మోపుడు అయిపోతుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్ ఏరియా ఉంది. రూమ్స్ కూడా ఉంటాయి. దగ్గరికి వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి. చూడండి టూరిస్టులు ఎలా వచ్చారు. ఇక్కడ చూసుకున్నారు కదా, కార్లలో చాలా మంది ఈ ప్లేస్ కి వస్తారు, ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. చూడండి, జనాలు కూడా బాగానే ఉన్నారు, సండే కాబట్టి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనకి పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. లోపల కూడా చూపిస్తాం మీకు. ఇది ఇంకో ఎంట్రన్స్ అనమాట. లోపల చాలా చల్లగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా వీడియో మొత్తం పూర్తిగా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైతే ఇక్కడ విజిట్ చేశారో వాళ్ళు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారుగా ఎంత నీట్గా ఉందో. ఇంకా డెవలప్ అయితే జరుగుతుంది, చేస్తున్న వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా విగ్రహాలు అయితే ప్రతిష్ఠిస్తున్నారు.
చూస్తున్నారుగా ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం వచ్చేసరికి మొత్తం క్లియర్గా నీట్గా చూడడానికి చాలా అందంగా అయితే చేస్తున్నారు. చూద్దాం మన విగ్రహాలు అయితే, అమ్మవారి విగ్రహాలు. Riêng. Ví dụ nói.